Welcome to GV Tech Talks podcast. నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకసారి చూస్తే గాలి, నీరు, మనం కూర్చున్న ఈ కుర్చీ అన్నీ అణువులతోనే తయారయ్యాయి. అవును, ప్రతిదీ. కాని నాకు ఎప్పుడూ ఒక సందేహం వస్తోంది. ఈ అణువులు విడివిడిగా ఉండకుండా ఒకదానికొకటి అతుక్కుని ఈ వస్తువులను ఎలా తయారు చేస్తున్నాయి? అసలు వాటిని కలిపి ఉంచే ఆ జిగురేంటి? ఈరోజు మనం 10వ తరగతి భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తకంలోని 8వ అధ్యాయం రసాయన బంధం ఆధారంగా ఈ రహస్యాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. సరిగ్గా చెప్పారు. ఇది అణువుల మధ్య ఉండే ఒక సామాజిక జీవితం లాంటిది. సామాజిక జీవితమా? అవును. కొన్ని అణువులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడవు. అవి చాలా అస్థిరంగా ఫీలవుతాయి. అందుకే అవి వేరే అణువులతో జతకట్టి స్థిరత్వాన్ని వెతుక్కుంటాయి. ఈ జతకట్టే ప్రక్రియనే మనం రసాయన బంధం అంటున్నాం. అంటే ఈరోజు మనం ఉప్పు ఎందుకు అంత గట్టిగా ఉంటుంది, నీటికి ఎందుకు ఆ ప్రత్యేకమైన ఆకారం వచ్చింది, ఇలాంటి విషయాల వెనక ఉన్న సైన్సును తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా. అదంతా ఒక కథలాగా తెలుసుకుందాం. బాగుంది. అయితే ఈ అణువుల కథలో హీరోలెవరో? అవి ఎవరిలా మారడానికి ప్రయత్నిస్తాయి? పుస్తకంలో జడవాయువుల గురించి చెప్పారు. వాటిలో అంత గొప్పతనమేముంది? అణువుల ప్రపంచంలో జడవాయువులు సెలబ్రిటీల లాంటివి. హీలియం, నియాన్, ఆర్గాన్ ఇవన్నీ. ఎందుకని? ఎందుకంటే అవి చాలా స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. హీలియం తప్ప మిగతా వాటన్నిటి బయట కక్షలో సరిగ్గా 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. దీన్నే మనం అష్టక విన్యాసం లేదా ఆక్టెట్ అంటాం. ఓకే, అష్టకం. అది ఒక పర్ఫెక్ట్ స్థిరమైన సెటప్. మిగతా అణువులన్నీ అయ్యో మనం కూడా వాటిలా స్థిరంగా ఉంటే బావుండు అని అనుకుంటాయి. అంటే మిగతా అణువులన్నీ ఈ జడవాయువులను అనుకరించడానికి ప్రయత్నిస్తాయన్నమాట. సరిగ్గా అదే. ఆ ప్రయత్నంలోనే బంధాలేర్పడతాయి. ఆ ప్రయత్నం ఎలా ఉంటుంది? ఈ స్థిరత్వం కోసం అవి 3 పనులు చేయగలవు. 1 ఎలక్ట్రాన్లను పూర్తిగా వదిలేయడం, 2 ఎలక్ట్రాన్లను గ్రహించడం, లేదా 3 ఇతర అణువులతో పంచుకోవడం. ఇచ్చుపుచ్చుకోవడం లేదా పంచుకోవడం. అవును, ఈ 3 పనులే రసాయన బంధాలకు మూలం. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికే జిఎన్ లూయి అనే శాస్త్రవేత్త ఒక చుక్కల పద్ధతిని కనిపెట్టారు. లూయి చుక్కల సంకేతాలు అంటే పరమాణువు సంకేతం చుట్టూ దాని బయటి కక్షల్లోని ఎలక్ట్రాన్లను చుక్కలుగా పెట్టడం కదా? అవును, చాలా సింపుల్. ఉదాహరణకు సోడియం Na బయట ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది, కాబట్టి దాన్ని Na డాట్ అని రాస్తాం. అలాగే క్లోరిన్ Cl బయట 7 కాబట్టి 7 చుక్కలు పెడతాం. ఖచ్చితంగా. ఈ చుక్కల బొమ్మ చూడగానే ఆ అణువు స్థిరత్వం కోసం ఏం చేయాలో మనకొక ఐడియా వచ్చేస్తుంది. సరే, అణువులు చేసే మొదటి పని అంటే ఎలక్ట్రాన్లను పూర్తిగా ఇచ్చిపుచ్చుకోవడం గురించి మాట్లాడుకుందాం. దీన్నే అయాన్ బంధం అంటారు. మన వంటింట్లో ఉండే ఉప్పు NaCl దీనికి మంచి ఉదాహరణ అంటున్నారు. అదెలా ఏర్పడుతుంది? సోడియం Naలో ఎలక్ట్రాన్ విన్యాసం 281. దాని బయట కక్షలో ఆ ఒక్క ఎలక్ట్రాన్ అదనంగా ఉంది. అవును. దాన్ని వదిలించుకుంటే దాని లోపలి కక్ష్య అంటే 8 ఎలక్ట్రాన్లతో ఉన్న కక్ష్య బయటి కక్షగా మారుతుంది. అప్పుడు దానికి అష్టకం వచ్చేస్తుంది. చాలా హాయిగా ఉంటుంది. మరి క్లోరిన్ సంగతి? క్లోరిన్ Cl విన్యాసం 2, 8, 7. దానికి అష్టకం పూర్తి కావాలంటే ఒక్క ఎలక్ట్రాన్ తక్కువగా ఉంది. ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతోంది. సోడియం దగ్గర 1 ఎక్కువగా ఉంది, క్లోరిన్కు 1 తక్కువగా ఉంది. ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ కదా? ఎగ్జాక్ట్లీ. సోడియం తన దగ్గరున్న ఆ ఒక్క ఎలక్ట్రాన్ను క్లోరిన్కు దానమిస్తుంది. ఇచ్చేస్తుంది. ఎలక్ట్రాన్ను కోల్పోయింది కాబట్టి సోడియంకు ధనావేశం అంటే ప్లస్ ఛార్జ్ వస్తుంది. దాన్ని మనం Na+ అయాన్ లేదా కేటయాన్ అంటాం. అలాగే క్లోరిన్ ఎలక్ట్రాన్ను తీసుకుంది కాబట్టి దానికి రుణావేశం. రుణావేశం అంటే మైనస్ ఛార్జ్ వస్తుంది. దాన్ని Cl- అయాన్ లేదా ఆనయాన్ అంటాం. ఒక్క నిమిషం, మీరిది చెప్తుంటే నాకు పుస్తకంలో ఒక ప్రశ్న గుర్తొస్తుంది. సోడియం పరమాణువు Na తన ఎలక్ట్రాన్ను కోల్పోయి Na+ అయాన్గా మారినప్పుడు దాని ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న. మొదట 2, 8, 1గా ఉన్న విన్యాసం ఆ ఒక్క ఎలక్ట్రాన్ పోగానే 2, 8గా మారుతుంది. ఓ, అంటే నియాన్ లాగా? అవును, నియాన్ అనే జడవాయువు విన్యాసం. చూశారా? సోడియం
తన లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పుడు మన దగ్గర ఒక ప్లస్ ఛార్జున్న Na+, ఒక మైనస్ ఛార్జున్న Cl-. వ్యతిరేక ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. అయస్కాంతంలా ఆ బలమైన ఆకర్షణనే మనం అయాన్ బంధం అంటున్నాం. అంటే ఇది కేవలం ఒక సోడియం ఒక క్లోరిన్ మధ్య జరిగే ఒప్పందం మాత్రమేనా? అక్కడే అసలు విషయముంది. అది ఒక్క జతతో ఆగదు. ఒక స్ఫటికంలో ఎలా ఉంటుందంటే ప్రతి Na+ అయాన్ చుట్టూ 6 Cl- అయాన్లు. 6? అవును. అలాగే ప్రతి Cl- చుట్టూ 6 Na+ అయాన్లు ఒకదానికొకటి పట్టుకుని ఒక బలమైన 3D వలలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే స్ఫటిక జాలకం క్రిస్టల్ లాటిస్ అంటారు. ఓకే, అందుకే ఉప్పు అంత గట్టిగా స్ఫటికంలా ఉంటుంది. సరిగ్గా అదే కారణం. పాఠ్యపుస్తకంలో MgCl2, Na2O, AlCl3 వంటి మరికొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. వాటిలో కూడా ఇదే తర్కం పనిచేస్తుందా? అంతా అష్టకం కోసమే. మెగ్నీషియం బయట 2 ఎలక్ట్రాన్లుంటాయి. అది ఆ రెండింటిని వదిలించుకుంటే స్థిరంగా ఉంటుంది. కాబట్టి దానికి 2 క్లోరిన్ పరమాణువులు కావాలి. అవును. ఒక్కో క్లోరిన్ ఒక్కో ఎలక్ట్రాన్ను తీసుకుంటుంది. అందుకే ఫార్ములా MgCl2. అలాగే ఆక్సిజన్కు 2 ఎలక్ట్రాన్లు కావాలి. కాబట్టి అది 2 సోడియంల నుండి ఒక్కొక్కటి తీసుకుంటుంది. అందుకే Na2O. ఇక్కడే ఇంకో ప్రశ్న. అల్యూమినియం గురించి ఒక బహుళైచ్ఛిక ప్రశ్న ఉంది పుస్తకంలో. అది ఎలాంటి అయాన్ను ఏర్పరుస్తుంది? అల్యూమినియం బయట 3 ఎలక్ట్రాన్లుంటాయి. కాబట్టి అది ఆ మూడింటిని కోల్పోయి Al3+, అంటే +3 ఆవేశమున్న అయాన్ను ఏర్పరుస్తుంది. అంటే అది 3 క్లోరిన్లతో కలిస్తే AlCl3 అవుతుందా? ఖచ్చితంగా. దీని వెనుక ఏమైనా నియమాలున్నాయా? ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి 2 పదాలు ముఖ్యం. ఒకటి అయోనీకరణ శక్మం. అంటే అంటే ఒక అణువు తన ఎలక్ట్రాన్పై ఎంత గట్టిగా పట్టు పెట్టుకుందో చెప్పే కొలత. లోహాలకు, సోడియం లాంటి వాటికి ఈ పట్టు చాలా బలహీనంగా ఉంటుంది. ఎలక్ట్రాన్ను లాక్కోవడం సులభమన్నమాట. అవును. రెండోది ఎలక్ట్రాన్ ఎఫినిటీ. అంటే కొత్త ఎలక్ట్రాన్ మీద ఒక అణువుకుండే కోరిక. క్లోరిన్ లాంటి అలోహాలకు ఈ కోరిక చాలా బలంగా ఉంటుంది. అంటే పట్టు తక్కువగా ఉన్నవాడు కోరిక బలంగా ఉన్నదానికి ఎలక్ట్రాన్ను ఇచ్చేస్తాడు. సరిగ్గా అదే. ఈ రెండింటిని కలిపి చెప్పే ఒకే ఒక పదం రుణ విద్యుతాత్మకత. సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రాన్లను లాక్కునే శక్తి. ఈ శక్తిలో చాలా తేడా ఉంటే అయాన్ బంధం ఏర్పడుతుంది. సరే, ఇది ఒక అణువు పూర్తిగా ఇచ్చేయడం, ఇంకొకటి లాక్కోవడం. కాని 2 అణువులు దాదాపు సమాన బలం కలిగి ఉంటే అప్పుడేంటి పరిస్థితి? ఎవరు వదులుకోడానికి ఇష్టపడరు కదా? చాలా మంచి పాయింట్. ఇక్కడే అణువులు రెండో పద్ధతిని పాటిస్తాయి. పంచుకోవడం. ఓకే. దీన్నే మనం సమయోజనీయ బంధం, కోవలెంట్ బాండ్ అంటాం. ఇది ఇద్దరు స్నేహితులు కలిసి ఒక వ్యాపారం పెట్టినట్టు. అంటే ఇద్దరూ డబ్బులు పెడతారు, లాభాలను పంచుకుంటారు. ఇక్కడ అణువులు ఎలక్ట్రాన్లను మధ్యలో పెట్టి ఇద్దరూ వాడుకుంటాయి. అంటే ఆ పంచుకున్న ఎలక్ట్రాన్లు ఇద్దరి ఖాతాలోనూ లెక్కకొస్తాయన్నమాట. ఉదాహరణకు 2 హైడ్రోజన్ పరమాణువులు H2 ఎలా కలుస్తాయి? ప్రతి హైడ్రోజన్కు ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది. దానికి హీలియంలా స్థిరంగా ఉండాలంటే 2 ఎలక్ట్రాన్లు కావాలి. కాబట్టి 2 హైడ్రోజన్ పరమాణువులు తమ ఒక్కొక్క ఎలక్ట్రాన్ను మధ్యలో పెట్టి పంచుకుంటాయి. ఇప్పుడు ఆ 2 ఎలక్ట్రాన్లు ఇద్దరివి. ఇద్దరూ స్థిరంగా ఉంటారు. ఒక జత ఎలక్ట్రాన్లను పంచుకుంటే దాన్ని ఏకబంధం అంటాం. H-H. 6 ఎలక్ట్రాన్లున్నాయి. అష్టకం కోసం 2 కావాలి. కాబట్టి 2 ఆక్సిజన్ పరమాణువులు 2 ఎలక్ట్రాన్లను పంచుకొని మొత్తం 2 జతలను ఏర్పరుస్తాయి. దీన్ని ద్విబంధం అంటారు. అవును. డబుల్ బాండ్. O=O. ఇక నైట్రోజన్కు బయట 5 ఎలక్ట్రాన్లున్నాయి. దానికి 3 కావాలి. కాబట్టి 2 నైట్రోజన్ పరమాణువులు 3 ఎలక్ట్రాన్లను పంచుకొని త్రికబంధం, ట్రిపుల్ బాండ్, N3N ఏర్పరుస్తాయి. అందుకే బహుళైచ్ఛిక ప్రశ్నలో త్రికబంధమున్న అణువు ఏదని అడిగితే సమాధానం N2. అవును. ఈ త్రికబంధం చాలా బలమైనది. అందుకే మన గాలిలో 78% నైట్రోజన్ ఉన్నా అది అంత సులభంగా చర్య జరపదు. ఆ బంధాన్ని విడగొట్టడం చాలా కష్టం. ఇంతకీ కార్బన్ టెట్రాక్లోరైడ్లో ఏ రకమైన బంధముంటుంది? ఇది కూడా ఒక ప్రశ్న. కార్బన్, క్లోరిన్ 2 అలోహాలే. వాటి మధ్య రుణ విద్యుత్తాత్మకత తేడా తక్కువ. కాబట్టి అవి ఎలక్ట్రాన్లను బదిలీ చేసుకోవు, పంచుకుంటాయి. అంటే అది సమయోజనీయ బంధం. అవును, సమయోజనీయ బంధం. సరే, బంధాలు ఎలా ఏర్పడతాయో అర్థమైంది. కాని అణువులకు నిర్దిష్ట ఆకారాలు ఎందుకుంటాయి? ఉదాహరణకు నీటి అణువు ఎప్పుడూ V ఆకారంలోనే ఎందుకుంటుంది? దీని వెనుక ఉన్న సిద్ధాంతం VSEPR అని పుస్తకంలో ఉంది.
వినడానికే కొంచెం కష్టంగా ఉంది. దాని పూర్తి పేరు వేలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ సిద్ధాంతం. అమ్మో! పేరు కష్టంగా ఉన్నా దాని వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్. ఎలక్ట్రాన్లకు రుణావేశం ఉంటుంది కదా, అవును. ఒకే రకమైన ఆవేశాలు వికర్షించుకుంటాయి, అంటే ఒకదాన్నొకటి తోసుకుంటాయి. ఒక అణువులో ఉన్న ఎలక్ట్రాన్ జతలు, అవి బంధంలో ఉన్నా ఒంటరిగా ఉన్నా ఒకదానికొకటి వీలైనంత దూరంగా జరగడానికి ప్రయత్నిస్తాయి. సామాజిక దూరం పాటించినట్టన్మాట. సరిగ్గా అదే. ఈ తోసుకోవడమే అణువు ఆకారాన్ని నిర్ణయిస్తుంది. భలే ఉంది. అంటే ఎలక్ట్రాన్ల మధ్య ఉండే ఈ వికర్షణ వల్లే అణువులకు ఆకారం వస్తుందన్నమాట. కొన్ని ఉదాహరణలతో వివరిస్తారా? BCl2 ఎలా ఉంటుంది? బెరీలియం క్లోరైడ్ BCl2 లో మధ్యలో ఉన్న బెరీలియంకు రెండు వైపులా క్లోరిన్లతో రెండు బంధజతలుంటాయి. ఒంటరి జతలు లేవు. ఓకే. ఈ రెండు జతలు ఒకదానికొకటి గరిష్ట దూరంలో ఉండాలంటే అవి ఒక సరళ రేఖకు చెరోవైపుండాలి. వాటి మధ్య కోణం 180 డిగ్రీలు. అందుకే BeCl2 ఆకృతి రేఖీయం, లీనియర్. మరి బోరాన్ ట్రైఫ్లోరైడ్ BF3 దానికి 3 బంధజతలున్నాయి కదా? అవును. ఆ మూడు జతలు వీలైనంత దూరంగా ఉండాలంటే ఒక ఫ్యాన్ రెక్కల మాదిరిగా ఒక త్రిభుజం ఆకారంలో 120 డిగ్రీల కోణంతో అమరి ఉంటాయి. దీన్ని త్రికోణ సమతలం, ట్రైగోనల్ ప్లానర్ అంటాం. ఇక మీథేన్ CH4 మధ్యలో కార్బన్, చుట్టూ 4 హైడ్రోజన్లు. నాకైతే ప్లస్ గుర్తు ప్లస్ లాగా 90 డిగ్రీల కోణంలో ఉంటాయనిపిస్తుంది. అది కరెక్టేనా? ఇది చాలామంది చేసే పొరపాటు. మనం 2 డైమెన్షన్లలో ఆలోచిస్తున్నాం, కానీ అణువులు 3Dలో ఉంటాయి. ఓ అవును కదా. ఆ 4 బంధ జతలు 3D ప్రదేశంలో ఒకదానికొకటి గరిష్ట దూరంలో ఉండాలంటే అవి ఒక టెట్రాహెడ్రాన్ ఆకృతిని తీసుకుంటాయి. ఇందులో బంధకోణం 109.5 డిగ్రీలు. ఇది 90 డిగ్రీ కంటే చాలా ఎక్కువ స్థిరత్వాన్ని ఇస్తుంది. ఓకే, ఇక్కడి వరకు ఒంటరి జత లేని అణువుల గురించి మాట్లాడాం. మరి అమ్మోనియా NH3, నీరు H2O సంగతేంటి? వాటి ఆకృతులెందుకు భిన్నంగా ఉంటాయి? ఇక్కడే అసలాట మొదలవుతుంది. అమ్మోనియా NH3లో నైట్రోజన్కు 3 బంధ జతలు, ఒక ఒంటరి జత ఉంటాయి. ఒక ఒంటరి జత. అవును. ఈ ఒంటరి జతకు కొంచెం అహంకారం ఎక్కువ. అది బంధ జతల కన్నా ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి వాటిని బలంగా కిందికి తోస్తుంది. తోస్తుందా? అవును. ఆ ఒంటరి జత తోపుడుకు బంధకోణం 109.5 డిగ్రీలు నుండి సుమారు 107 డిగ్రీకి తగ్గిపోతుంది. దాంతో ఆకృతి పిరమిడల్గా మారుతుంది. మరి నీటి అణువు H2O సంగతి? దానికి 2 బంధజతలు, 2 ఒంటరి జతలున్నాయి. అంటే వికర్షణ ఇంకా ఎక్కువుంటుందా? ఖచ్చితంగా. ఆక్సిజన్పై ఉన్న ఆ 2 ఒంటరి జతలో ఒకదానికొకటి తోసుకుంటూ బంధజతలను మరింత దగ్గరగా నొక్కుతాయి. దాంతో బంధకోణం ఇంకా తగ్గి సుమారు 104.5 డిగ్రీ అవుతుంది. అందుకే నీటి అణువు వంగిన ఆకృతిలో, అంటే V ఆకారంలో ఉంటుంది. సరిగ్గా అదే. ఈ వంగిన ఆకారమే నీటికి దాని అద్భుతమైన ధర్మాల్ని ఇస్తుంది. దానివల్లే నీరు ఒక మంచి ద్రావుడిగా పనిచేస్తుంది. భూమిపై జీవం సాధ్యమైంది. అద్భుతం. కేవలం ఎలక్ట్రాన్ల మధ్య ఉండే వికర్షణ అనే చిన్న నియమం వల్లే అణువుల ఆకృతిలో వాటి ధర్మాలు నిర్ణయించబడతాయన్నమాట. ఇంతకీ అయాన్, సమయోజనీయ సమ్మేళనాల ధర్మాలల్లో ప్రధాన తేడాలేమిటి? దీన్ని మనం ఒక సులభమైన ఉదాహరణతో గుర్తుంచుకోవచ్చు. ఉప్పు అంటే అయానిక సమ్మేళనం మరియు చక్కెర సమయోజనీయ సమ్మేళనం. ఓకే, ఉప్పు, చక్కెర. ఉప్పును కరిగించాలంటే మీకు చాలా ఎక్కువ ఉష్ణోగ్రత కావాలి, దాదాపు 800 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎందుకంటే దానిలోని ఆ బలమైన 3D స్ఫటిక జాలకాన్ని విడగొట్టడం చాలా కష్టం. అదే చక్కెరను వేడి చేస్తే సులభంగా కరిగిపోతుంది. అవును, ఎందుకంటే దాని అణువుల మధ్య బలాలు చాలా తక్కువ. అలాగే నీటిలో కరిగే విషయంలో కూడా ఉప్పు నీటిలో సులభంగా కరిగి అయాన్లుగా విడిపోయి విద్యుత్తును ప్రవహింపజేస్తుంది. అందుకే ఉప్పు నీరు మంచి విద్యుద్వాహకం. ఎయ్యదు. ఇవి ముఖ్యమైన తేడాలు. ఈ చర్చతో మొత్తం అధ్యాయం మీద ఒక స్పష్టత వచ్చింది. ఇప్పుడు మనం మొదట్లో అనుకున్నట్లు అణువులు స్థిరత్వం అనే ఒకే ఒక్క లక్ష్యం కోసం కొన్నిసార్లు ఎలక్ట్రాన్లను దానం చేస్తాయి, కొన్నిసార్లు పంచుకుంటాయి. ఈ క్రమంలోనే రకరకాల ఆకృతులు, ధర్మాలున్న పదార్థాలు ఏర్పడతాయి. నిజం. సరిగ్గా చెప్పారు. మనం ఈరోజు బంధాల యొక్క ప్రాథమికాలను చర్చించాము, కాని పుస్తకంలో హైబ్రిడైజేషన్, ఆర్బిటాల అతిపాతం వంటి మరిన్ని లోతైన అంశాలను కూడా ప్రస్తావించారు. అవును. అవి ఈ బంధాలు 3D ప్రదేశంలో ఆర్బిటాల్లు కలవడం వల్ల ఎలా ఏర్పడతాయో ఇంకా వివరంగా చెప్తాయి. అది మరో ఆసక్తికరమైన అంశం. ఇది ఒక మంచి ముగింపు ఆలోచనకు దారితీస్తోంది.
మనం ఈరోజు 2 తీవ్రతల గురించి మాట్లాడాము. ఒకటి ఎలక్ట్రాన్లను పూర్తిగా బదిలీ చేసే అయాన్ బంధం, 2 ఎలక్ట్రాన్లను సమానంగా పంచుకునే స్వచ్ఛమైన సమయోజనీయ బంధం. అవును, రెండు చివర్లు. కానీ ఈ రెండింటికీ మధ్యస్థంగా ఉంటే పరిస్థితేంటి? అంటే పంచుకోవడం జరుగుతోంది, కానీ ఆ పంపకం సమానంగా లేకపోతే. ఒక అణువు ఎలక్ట్రాన్లను తనవైపు కొంచెం ఎక్కువగా లాక్కుంటే ఎలాంటి బంధం ఏర్పడుతుంది? మంచి ఆలోచన. ఆ పదార్థం ఎలాంటి ధర్మాలను ప్రదర్శిస్తుంది? బహుశా మన చుట్టూ ఉన్న చాలా పదార్థాలు ఈ మధ్యస్థ స్థితిలోనే ఉంటాయేమో. ఇది అన్వేషించదగిన విషయం.